హాయ్ అండి. ఈరోజు మనం రాజ్మా కర్రీ చేసేసుకుందాం. దీనికోసం క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. రాజ్మా అయితే మనం ఉదయాన్నే చేయాలంటే నైటే నానబెట్టేసుకోవాలండి రాజ్మా గింజల్ని. నేనైతే వీటిని నైటే నానబెట్టేసుకొని ఉంచాను. ఇప్పుడు ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం లేట్గా ఉడుకుతాయండి. కొంచెం అన్ని రాజ్మాకి కొంచెం వాటర్ కూడా ఎక్కువగా పోసుకున్నాను, ఎందుకంటే విజిల్స్ ఎక్కువగా రాణిస్తాను కాబట్టి. ముందుగా కుక్కర్ పెట్టేసి వీటిని ఉడికించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం. చూడండి, క్యారెట్, ఉల్లిపాయ, కరివేపాకు వీటన్నిటిని ఇలా నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి రాజ్మా అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదే కుక్కర్లో మరికొన్ని వాటర్ పోసేసి క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ రాజ్మా కర్రీ చపాతీ, పూరి, పుల్కా వీటిల్లోనే కాకుండా రైస్లో కూడా తినేయచ్చు. బిర్యానీ రైస్ కానీ మామూలు రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మళ్ళీ కొంచెం కరివేపాకు తాలింపులోకి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ వేసిన తర్వాత కూడా ఒక 2 విజిల్లు రానిచ్చామంటే మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, వాటర్ అన్నీ ఇనికిపోయాయి. మనకి ఈ రాజ్మాతో పాటు కూరగాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోని స్మాష్ చేసుకుందాం. ఎందుకంటే ఇలా గింజలుగా రాజ్మా అనేది మనకి గింజలుగా ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఇష్టం అండి, అలా ఇష్టపడే వాళ్ళు అలాగైనా ఉంచేసుకోవచ్చు. కానీ కొంచెం అంతా ఇలా మనం మెత్తగా నలిపేసుకున్నామంటే గ్రేవీగా కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, మనకి వాటర్ అన్నీ ఏమీ లేకుండా ఇనికిపోయాయి కాబట్టి కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి రాజ్మా కర్రీ. చాలా ప్రోటీన్ ఫుడ్. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకుందాం. కొంచెం అంత మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఇంకా ఏమైనా బీన్స్, క్యాప్సికమ్ అలా మీకు ఇంకా వేరే కూరగాయ ముక్కలు కావాలన్నా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. తగినంత కారం వేసేసుకున్నాను. చూడండి, ఒక 1/2 స్పూను మసాలా పొడి వేసేసుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించేసి సన్న మంట మీద కొంచెం సేపు పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు బాణీ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేసాను. ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా నూనెలో మగ్గనివ్వండి. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మామూలుగా తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. రాజ్మా అంటే చాలా ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా మంచిది. మనకి అసలు ఏమి ఫుడ్ తీసుకోకుండా చపాతీ, రోటీ అలా ఏమి తీసుకోకుండా ఈ కూరనే తినేయొచ్చండి ఒక బౌల్లో పెట్టేసుకొని. చూడండి, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్న కర్రీని తాలింపులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచి ఉడకనివ్వాలి.
తాలింపు అంతా స్మెల్ అనేది చక్కగా కూరకు పడుతుంది. డైట్ చేసే వాళ్ళకు కూడా రాజ్మా చాలా మంచిదండి. ప్రోటీన్ ఫుడ్. మనకి కడుపు నిండిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది కొంచెం తిన్నా కూడా. చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇలా అందులో అన్నీ క్యారెట్, టమాటా, రాజ్మా ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. అందుకని ఉత్త కర్రీ కూడా మనం ఉప్పు కారం అనేది తక్కువ వేసేసుకొని తినేయచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది.